వాక్యాన్ని ధ్యానిద్దాం. స్తుతులు స్తోత్రములు దేవా, వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో తండ్రి నువ్వు ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మేము మీ ఇష్టంగా తండ్రి మీకోసం తండ్రి మేము బ్రతుకులాగా సహాయం చేయండి. నీ పనులో తండ్రి అనుక్షణం తండ్రి నీ ఆలోచనలలో తండ్రి మేము ఉండులాగా సహాయం చేయండి తండ్రి. ఈ శబ్ద యంత్రం ద్వారా తండ్రి ఎవరెవరైతే తండ్రి నీ పిల్లలు మాటలు వింటున్నారో తండ్రి, ఒక చెవితో విని తండ్రి మరొక చెవితో తండ్రి వదిలేసుకొనకుండగా వాటిని గ్రహించి తండ్రి వాటి ప్రకారం నడుచుకునేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ, అలాగే ఈ శబ్దయంత్రం నుంచి చందవరం గ్రామంలో వింటున్న ప్రతి వారందరికీ యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి వందనాలు చెప్పుకుంటున్నానండి. బైబిల్ అంటే ఏంటండి? దేవుని మనసు. ఈ సమాజంలో ఉన్న వారందరికీ బైబిల్ అంటే లేదా యేసుక్రీస్తు వారు అంటే చాలా చులకనగా లేదా చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. అసలు బైబిల్ ఎలా చదవాలి, ఎందుకు చదవాలి అనేది ఏ ఒక్కరికి అర్థం కాకుండా అయిపోయింది ప్రియమైన దేవుని వర్లారా. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మన కోసం రావటం జరిగింది. అప్పుడే అపవాది కొండ మీదకి తీసుకువెళ్ళి లోకం మొత్తాన్ని చూపించి, ఇదంతా నా చేతిలో ఉంది, నా కాళ్ళకి మొక్కు, ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తానని సవాలు చేసింది. సవాలు చేసిన దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు లొంగకపోవటం, మన కోసం ఆయన ప్రాణాన్ని విడవటం అనేది బైబిల్లో మనం చదువుకుంటూ ఉంటాం. అయితే మరి ఈ అపవాదికి యేసుక్రీస్తు వారు అన్నా కానీ, లేదా తండ్రి అయిన దేవుడు అన్నా కానీ, లేదా దేవుని నమ్ముతూ దేవుని పనులను చేస్తూ ఉన్న దేవుని పిల్లలంటే అన్నా కానీ చాలా అసహ్యం వేస్తుంది అపవాదికి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా బైబిల్ నుంచి లేదా దేవుని మాటల నుంచి వినకుండా లేదా చదవకుండా ఉండటానికి అపవాది మనల్ని చాలా తొందరగా బయటికి తోడుకొని వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటది. అలా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? అసలు బైబిల్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అంటే, దేవుడు ఒక ప్రణాళికని మన వైపు సిద్ధపరిచి మనల్ని భూమి మీదకి పంపాడు. ఆ ప్రణాళిక ఏంటంటే, మనమందరము ఎలాగైతే అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చామో, మనం బ్రతుకుతున్న ఈ 60-70 సంవత్సరాలు అనేవి తాత్కాలికమైనవి. అయితే ఈ 60-70 సంవత్సరాలలో తండ్రి అయిన దేవుడు మనకు అప్పచెప్పిన పనులు చాలా ఉన్నాయి. అయితే అవి దెబ్బతీయటానికే అపవాది మన మీద విచిత్రమైన తంత్రాలను ప్రయోగిస్తూ దేవుని పనిని చేయకుండా ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, వాటిని అధిగమిస్తూ, బైబిల్లో మనకి దేవుని మనస్సు ఏం చెప్తుందంటే, అధిగమిస్తూ మనం దేవుని పనిని చేయాలని చెబుతుంది. అలా చేసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు అపవాది అడ్డుపడుతుంది మనకి. ఎందుకు అంటే, మనం వచ్చిన ప్రణాళిక ఏంటి అంటే, దేవుని పిల్లలమైన మనము దేవుని కోరికను తీర్చడానికి వచ్చాము. ఈ 60-70 సంవత్సరాలు ముగించుకొని మళ్ళీ తిరిగి మనమున్న స్వదేశమైన పరలోకానికి చేరాలంటే దేవుడు మనకి కొన్ని కండిషన్స్ అండ్ ఇవి పెట్టున్నాడు. కాబట్టి మనం ఈ భూమి మీద ఎన్నో పనులను చేసి ముగించి పరదేశకు వెళ్ళిపోవాలి. అలాగే వెళ్ళిన వాళ్ళల్లో అబ్రహాం గారు కావచ్చు, ఇసాకు గారు కావచ్చు, యెఫ్తా గారు కావచ్చు, ఎంతమందో ఇప్పటి వరకు సేవ చేసి ముగించి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. అయితే మరి మనం ఇప్పుడున్న ఈ సమాజంలో చూస్తున్న సిచ్యువేషన్స్ ని బట్టి క్రీస్తు రాకడనేది చాలా తొందరగా కనిపిస్తుంది. అలాగే రీసెంట్ గా మీరు యూట్యూబ్ ని ఒక సేవకుడి విషయం కూడా కదిలిచ్చింది. ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు అంటే హత్య, లేదా కొంతమంది మళ్ళీ యాక్సిడెంట్, లేదా తాగారు అని సంథింగ్ అంతా చెప్పుకుంటూ పోతున్నారు. ఇలా సిచ్యువేషన్స్ ని చూస్తుంటే మరణం అనేది క్రైస్తవుడికి ఏ క్షణమైనా రావచ్చు. ఆ మరణాన్ని మనం ఎప్పుడు స్వాగతించాలి. ఎందుకు అంటే, మనం ఉన్న ఈ లోకం మనకి పర్మనెంట్ కాదు కాబట్టి. మరి ఉన్న ఈ లోకంలో మనం ఏం చేయాలి, మనకి మనం ముందేం చేయాలి, మనం ఎలా బ్రతకాలి, బైబిల్ని ఎలా చదవాలని చూస్తే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము
2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అదేంటి దివారాత్రం ఎందుకు ధ్యానించాలి బైబిల్ని? మనకి ఇంకో పని లేదు కదా. మనకి కాలేజ్ ఉంది, 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకోవాలి, డిగ్రీలు చేయాలి, ఇంటర్లు చేయాలి, ఇవన్నీ చేసి జాబ్ తెచ్చుకోవాలి, పేరెంట్స్ ని పోషించాలి, రేపు పెళ్ళైన తర్వాత మన పిల్లల్ని లేదా మన భార్యని పోషించుకోవాలి. మరి దేవుడు ఏంటి దివారాత్రం దీనినే ధ్యానించాలంటున్నాడు? అంటే దానికంటే శ్రేష్టమైనది మన ముందు ఉన్నది అని మనం మర్చిపోతున్నాం. ఎందుకు అంటే మన ముందు ఉన్న సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. మనం ఎప్పుడైతే కాదులే చదువెందుకు, దేవుడు మనకి చెప్పాడు కదా దేవుని పనిని చేయాలని ఒక్కడుగు మనం వేయగానే అపవాది 1000 ఆలోచనలతో మన ముందు నుంచి ఉంటది. ఎలా? ఇంటర్ అయిపోగానే జాబ్స్ అని, లేదా డిగ్రీ అయిపోగానే జాబ్స్ అని, లేదా పెళ్లి అయిపోయిన తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్స్ వల్ల నెట్టేసుకుంటూ రావటమే తప్ప బైబిల్ని చదవటానికి కూడా అపవాది టైం మనకి ఇవ్వట్లేదు. మరి దేవుడు ఏంటి? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచున్నాడంట. ఎందుకు ఆనందించుచున్నాడు? నీకు గ్రంథాన్ని ఇచ్చాడు. ఇచ్చి సరే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు వాక్యం చెప్పే మన కోసం. మరి ఇంకా మనల్ని ముందు నడిపించే వాళ్ళు ఎవరు? బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్న అర్థాలను మనకు వివరించేది ఎవరు అంటే వెళ్ళిపోయేటప్పుడే ఆదరణకర్తను మన కోసం పంపాడు. ఆదరణకర్త మనతో ఎప్పుడు 2025 సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన ఇంకా మన మధ్యలో మనతో ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. దివారాత్రము అంటే రాత్రింపగలు. బైబిల్ నీకు చదువుతున్నప్పుడు నీకు అర్థం కానప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడని చెబుతున్నాడు. ఇక దివారాత్రము నువ్వు ధ్యానించాలయ్యా బైబిల్ని. ఎందుకు అంటే నీ ముందు వచ్చి ఎవడైనా నిలబడినప్పుడు, లేదా నువ్వు ఒకరికి దేవుని గురించి చెప్పాలి అనుకున్నప్పుడు నీకు ఫుల్ సబ్జెక్ట్ అనేది బైబిల్ మీద ఒక అవగాహన కావాలి. ముందు నీ క్యారెక్టర్ ముందు మన మాటల ద్వారా తెలియదు. మాటల ద్వారా సింపుల్ గా దేవుడు అని చెప్పలేం మనం. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి దగ్గరికి వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి చెప్పడానికి సిచ్యువేషన్స్ ఉండవు. ఒక్కొక్క దగ్గర లాజిక్ గా మాట్లాడాల్సి వస్తుంది, ఒక్కొక్కడ బైబిల్ తీసుకెళ్లి మాట్లాడాల్సి వస్తుంది, ఒక్కొక్క మాట ద్వారా చెప్పాల్సి వస్తుంది, ఒక్కొక్క దగ్గర నీ క్యారెక్టర్ నీ ప్రవర్తన ద్వారా చెప్పాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని వల్ల అందుకే బైబిల్ని దివారాత్రము ధ్యానించమంటున్నాడు. ధ్యానించినప్పుడు ఏమైందంటే అప్పుడు దాకా నువ్వు లోకంలో ఉంటావు. నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే సంథింగ్ ఎవరైనా కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైనా కానీ లోకం నుంచి క్రీస్తులోనికి వేరుపరచబడతాం. మనం వేరుపరచబడినప్పుడు ఏమవుతాం? బైబిల్ ఎలాగైతే మనల్ని బ్రతకమని చెబుతుంది, లోకానికి దూరంగా పారిపోమంటుంది మనల్ని. దేవునిలో బ్రతకమంటుంది, దేవునికై బ్రతకమంటుంది. దేవుని కోసం బ్రతకటానికి కూడా మళ్ళీ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారం మనం బ్రతకాలి. మన క్యారెక్టర్ ని బయట మనం చూపించాలి. చూపించినప్పుడే ప్రియమైన దేవుని వారలారా ఈ సమాజానికి మనం ఒక గొప్ప వెలుగుగా కనిపించబడతాము. మరి ఇదేంటి కీర్తనలోనే రాసింది దివారాత్రం ధ్యానించమని, మరి ఇంకెక్కడ లేదా అంటే యెహోషువ గారు కూడా చెబుతున్నారు. చూడండి, యెహోషువ గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. యెహోషువ గారు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. అక్కడ లాస్ట్ 2 లైన్స్ మనం చూసుకున్నట్లయితే కనీసం యెహోషువ గారు రాసిన యెహోషువ గారి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఫస్ట్ నుంచి ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ఇదేంటండి? ఈ గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. మళ్ళీ కింద చదవండి, దీనిలో వ్రాయబడిన వీటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఇందాకే చెప్పాను ఏమని? క్యారెక్టర్. ఏమని చెబుతున్నాడు ఇక్కడ?
సరిగ్గా ప్రవర్తిస్తావంట. ఏమున్నప్పుడు? దివారాత్రము బైబిల్ని నువ్వు రేయింపగలు ధ్యానించినప్పుడు నీ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉంటుంది అంటున్నాడు. మళ్ళీ పైకి వచ్చేసేటప్పటికి ఏమన్నాడు? ఈ గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. దాని కింద మరి దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్టు సిద్ధపడాలి. నువ్వు బైబిల్ని చదువుతున్నప్పుడు లేదా బైబిల్ని చదివి నా క్యారెక్టర్ ఇది, నేను ఇలా బ్రతకాలి అని నువ్వు డిసైడ్ అయినప్పుడు బాప్తీసం తీసుకున్న నెక్స్ట్ మినిట్ నుంచి నీ క్యారెక్టర్, నీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి సర్టెన్ ఏజ్ వరకు నువ్వు బ్రతికేది ఒక జీవితం అయితే, లోకానుపరంగా నువ్వు చనిపోయి మళ్ళీ క్రీస్తులో రెండోసారి బ్రతకబడతావు, అదే బాప్తిస్మము. అక్కడ నుంచి నీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎలా ఉండాలంటున్నాడు? ఏ కష్టం వచ్చినా గాని, ఏ నష్టం వచ్చినా గాని నువ్వు అన్న మాటకి, నువ్వు చదివిన మాటకి కట్టుబడాలి. అపవాది ఎన్ని తంత్రాలతో నీ ముందుకు వచ్చినా క్రైస్తవుడు అనేవాడు దేనికి లొంగడు. లొంగదీయాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది ప్రియమైన దేవుని వారలారా. డబ్బుని చూపిస్తుంది, లేదా మీకు కావాలి డబ్బుని చూపిస్తుంది, అమ్మాయిని చూపిస్తుంది, ఫ్రెండ్స్ని చూపిస్తుంది, లేదా మేడలు మిద్దెలు అన్నిటినీ చూపిస్తుంది. కానీ అవన్నీ ఎంతవరకు? ఈ 60-70 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత మరి అప్పటిదా 70 సంవత్సరాల వరకు నీకు డబ్బు కావాలి, అన్నం కావాలి, పక్కన మనిషి కావాలి. కానీ 70 సంవత్సరాలు నువ్వు ఈ భూమి మీద కన్ను మూసిన తర్వాత మరి నీ పరిస్థితి, నీలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఆ ఆత్మ మరి చేరాల్సిన గమ్యస్థానం ఎటు అని ఆలోచించుకుంటే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చిన స్థలానికి చేరిపోవాలి. తిరిగి వచ్చిన స్థలం అంటే ఫర్ ఎగ్జాంపుల్, భూమి మీద మనం ఇక్కడ పుడుతున్నాము, చందవరమే ఉంది, చందవరం నుంచి నాదెండ్ల వెళ్ళాలి, లేదా విజయవాడ, గుంటూరు, నర్సాపేట వెళ్ళాలి, మీ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని రోజులు ఉంటాం? మహా అయితే ఓ 10 రోజులు, 15 రోజులు, లేదా నెల తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి అక్కడికి రావాలి, చందవరమే రావాలి, లేదా నేను చిలకలూరుపేట నా సొంత ఇంటికే వెళ్ళిపోవాలి. అలాగే నువ్వు నిన్ను తయారు చేసి తండ్రి అయిన దేవుడు అమ్మ కడుపులోకి పంపి 9 సంవత్సరాల అమ్మ మోసిన తర్వాత నువ్వు ఈ ప్రపంచానికి వచ్చింది ఒక ప్లేస్ అయితే, ఏది? 70 సంవత్సరాలు. నీ యొక్క ఫ్యామిలీ ఇంటికి ఎలాగైతే నువ్వు వెళ్తావో అలాగే ఈ భూమి కూడా నీ ఫ్యామిలీ గెస్ట్ రూమ్, గెస్ట్ ఏరియా, ఇది గెస్ట్ వరల్డ్. దీన్ని వదులుకొని నువ్వు వెళ్లాల్సిన స్థానం మరొకటి ఉంది. అదే తండ్రి అయిన దేవుని చెంతకు నువ్వు చేరాలి. ఆయనతో యుగ యుగాలు నువ్వు కలిసి ఉండటానికి నువ్వు చేయాల్సిన యుద్ధం ఈ భూమి మీద చాలా గొప్పది ప్రియమైన దేవుని వారలారా. మన రాత్రి బైబిల్ చదువుకుంటుంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటంటే మన దేశాన్ని కాపాడటానికి ఎవరుంటారు? నేవీ, ఆర్మీ, సోల్జర్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకు అంటే మన దేశం మీదకి అటాక్స్ జరిగినా గానీ మనల్ని కాపాడటానికి ఉంటారు. కానీ దానికంటే గొప్పవాడు క్రైస్తవుడు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే ఎలాగైతే సోల్జర్ అనేవాడు తన ప్రాణాన్ని దేశం కొరకు, ఈ ప్రపంచం, తన ఊరిలో వదిలేసి వెళ్ళిపోతాడో, ఒక క్రైస్తవుడు కూడా దానికంటే గొప్పవాడు ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు అంటున్నానంటే తాను ఎన్ని కష్టాలు వచ్చినా లేదు, తనకు ముందే తెలుసు వెళ్ళిపోతే వాక్యం చదువుతున్నాడు, ఏదైనా జరగవచ్చు, ఎవరైనా చంపేయొచ్చు, లేదా ఎవరు ఏమైనా చేసేయచ్చు. అయినా కానీ ఈ సమాజాన్ని దేవుని వైపు తిప్పాలని ఒక క్రైస్తవుడు పడుతున్న కష్టం చాలా గొప్పది ప్రియమైన దేవుని వారలారా. సేవకుడు అంటే చాలా కష్టం. బ్రతకటం అంటే, తన బ్రతుకుని చూపిస్తూ మాటల్ని చెప్పటం అంటే చాలా కష్టం. దానికి డేర్ కావాలి, అలాగే క్యారెక్టర్ కావాలి. అందుకే అంటాను, సోల్జర్ కంటే గొప్పవాడు క్రైస్తవుడు. ఎందుకంటే ఏ టైంలో, ఏ సిచ్యువేషన్స్ లో ఎలా వస్తుందో తెలియదు. ప్రవీణ్ పగడాల గారే ఉన్నారు, చంపేశారు, మరి చంపేసిన చెప్పి చంపేశాడు, హతసాక్షి అయిపోయింది, పరదేశంలో ప్రశాంతంగా ఉన్నారనుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, చనిపోయిన తర్వాత చంపేయటం ఒక లెక్క అయితే తన క్యారెక్టర్ని చంపేయాలని చూస్తున్నారు. ఎందుకు చంపేయాలని చూస్తున్నారు? ఆ క్యారెక్టర్ క్రీస్తుని చూపిస్తుంది కాబట్టి. ఈ సమాజాన్ని క్రీస్తుని చూపించకుండా చంపేయాలని అపవాది వేస్తున్న తంత్రాలు, ఉచ్చులు చాలా గొప్ప, చాలా భయంకరంగా ఉంటాయి ప్రియమైన దేవుని వారలారా. అందుకే అంటాను, సోల్జర్ కంటే గొప్పవాడు క్రైస్తవుడు.
తన క్యారెక్టర్ని మాత్రమే కాపాడుకోవటం కాకుండా తన ప్రాణాలని కూడా వదిలేసుకుంటూ ప్రేమైన దేవుని వారలారా ఎంతెంత దూరం 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు 1500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళి తన మాటలను దేవుని యొక్క మాటలను ప్రేమైన దేవుని వారలారా ప్రకటించటం అంటే చాలా కష్టం. ఎందుకు అంటే తన ఫ్యామిలీని మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనం వదిలేసి వెళ్ళాలంటే